పిన్ని గారు ఉన్నారా? ఎవరు? నేనమ్మా, పక్కింటి ఆంటీని. ఎవరే వచ్చింది? పక్కింటి నక్క. పక్కింటి ఆంటీ వచ్చిందమ్మా. నక్కన? ఎవరది? అయ్యో పిన్ని గారు మీరా? రండి రండి. ఏం లేదు పిన్ని గారు. ఏమి లేనప్పుడు ఎందుకు వచ్చినట్టు? ఏమి లేదండి, ఏమీ లేదు అని కాదమ్మా, దొరుకుతా చెప్తా అప్పుడు. బొక్కలే. ఏం లేదు పిన్ని గారు, మీ అన్నయ్య గారు ఉన్నారు కదా, టీ పెట్టమన్నారు. తీరా చూస్తే పాలు లేవు. చిన్న గ్లాస్ పాలిస్తే. అది చిన్న గ్లాసా? సరిపోతుందా? చిన్న గ్లాసేలమ్మా. ఇటీవండి. వెళ్ళు లోపలికి వెళ్ళి వర్క్ చేసుకో. మీరు కూర్చొని పిన్ని గారు. వెళ్తా మా నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది, ఈవిడిగాడికి సామాన్ సప్లై చేయడానికి. అప్పు ఇల్లు బాగానే కట్టినట్టున్నారుగా, అయినా మనకెందుకులే. ఇదిగోండి పిన్ని గారు. వెళ్ళొస్తా పిన్ని గారు. అమ్మయ్య, తొందరగా వదిలేసింది. అది పిన్ని గారు, మీకు ఈ విషయం తెలుసా? అమ్మ బాబాయ్, ఈవిడి గారు వెళ్ళదు ఇంకా. ఏంటి పిన్ని గారు? అదే పక్కింటి కల్పన గారు అమ్మాయి ఉంది కదా. లేదుగా, మొన్నే హాస్టల్కి వెళ్ళింది. అదేనండి, ఆ హాస్టల్ దగ్గర ఎవరో అబ్బాయితో తిరుగుతుందంట. A few moments later. Three hours later. 6 hours later. అంకుల్ టీ తాగేస్తారా? టైం 9 అవుతుంది, మీరు 4ంటికి వచ్చారు. అయ్యో మతమరపు. మీ అన్నయ్య గారు అరుస్తారు, వెళ్ళొస్తా, బాయ్. మరేమో పిన్ని గారు. అమ్మో అంకుల్. వెళ్తున్నా. నీకు దండమే తెల్ల.